హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఎంఆర్స్ ఫుడ్ స్టోరీస్. నా పేరు రాజేశ్వరి. ఈరోజు మన ఎంఆర్స్లో పన్నీర్ రైస్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా వరకు మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. సరిపడా ఆయిల్ వేసుకోండి. 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది 1 గ్లాస్ రైస్కి. ఇప్పుడు కాజు వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక. కాజు ఆప్షనల్ అండి, మీకు నచ్చకపోతే ప్రాబ్లం లేదు, బట్ ఒకవేళ ఉంటే వేసుకోండి, టేస్ట్ బాగుంటాయి. అలా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసించేసుకోండి. తర్వాత ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని పన్నీర్ వేసుకోవాలి. మీకు ఎన్ని కావాలంటే అన్ని పీసెస్ వేసుకోవచ్చు పన్నీరు, మీ టేస్ట్కి తగ్గట్టుగా. ఇలా వేసుకొని హై ఫ్లేమ్లో జస్ట్ 2 minutes అలా వేపండి. ఎక్కువ వేపకండి, పన్నీర్ గట్టిపడిపోతుంది కాబట్టి జస్ట్ అలా వేపుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేలాగా. అది సైడ్కి పెట్టేసుకొని కడాయిలోనే ఇప్పుడు మనం వెజిటేబుల్స్ యాడ్ చేసుకుందాం. ఒక క్యారెట్ అండి, ఇలా స్లైసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి, చూడ్డానికి బాగుంటుంది. అలాగే ఆనియన్ కూడా ఒకటి ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు 3 పచ్చిమిర్చీలు తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. అలాగే 3 వెల్లుల్లి తీసుకొని చిన్న సైజులో కట్ చేసి పెట్టుకొని వేసేసాము. ఇలా అన్నీ ఒకేసారి వేసేసుకోవాలి. కొంచెం కరివేపాకు, ఇవన్నీ ఒకేసారి వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ 2 minutes అంతే కలుపుకోవాలి. ఎక్కువ ఫ్రై అవ్వనివ్వకండి, ఎందుకంటే 50% బాయిల్ అయితేనే సరిపోతుంది. ఎక్కువ ఫ్రై అయితే అంత టేస్ట్ ఉండవు ఇవి. జస్ట్ 50% ఫ్రై అయిపోయాక ముందుగా రైస్ చేసి పెట్టుకున్నాను, బాస్మతి వేస్తున్నాను నేను. మీరు రెగ్యులర్ రైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. పెప్పర్ పొడి వేసుకోవాలి. అలాగే కొంచెం కారం కూడా వేస్తున్నాను. మామూలుగా మీకు పెప్పర్ పొడే కావాలంటే ఎక్కువగా వేసుకోండి. 1.5 స్పూన్ పెప్పర్ పౌడర్ వేస్తే సరిపోతుంది. కొంచెం కారం వేసాను, 1/2 స్పూన్ అంతా. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ కాజును వేసేసుకొని 1/2 లెమన్ని పిండేసుకోవాలి. సరిపడా ఉప్పు కూడా వేసేసాను కదా, మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. ఇలా బాగా కలిపేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ ఒక 2 minutes అలా బాగా కలిపేసేయండి కలిసేలాగా. అంతే అండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు పన్నీర్ రైస్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.